అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము చివరి భాగం. ఇదిగో ఇదే రక్షణ దినము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇదే రక్షణ దినము. మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ నిత్యత్వానికి వారసులుగా ఉండాలి, ఆయన పిల్లలుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే యేసు ప్రభువారు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చాడు. మన పాపములకు బదులుగా ఆయన సిలువలో ఆయన శ్రమను అనుభవించాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం చాలా విలువైనది. ఈరోజు నా జీవితంలో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, రక్షణ దినమని మనం తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ప్రభువును తెలుసుకోలేకుండా ఉన్నారేమో. ప్రభువును తెలుసుకోవటానికి మీరు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే సమయమును పోనీకి మీరు సద్వినియోగం చేసుకోండి. యెహోవా మీకు దొరికే కాలమందు మీరు ఆయనను వేడుకొనండి అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తాం. బర్తలోమైనటువంటి గుడ్డివాడు యేసు ప్రభువారు ఇరుకో మార్గంలో వెళుతున్నప్పుడు పెద్దగా ఎలుగెత్తి కేకలేస్తాడు. చాలామంది ఆయన అడ్డుకుంటారు, అరవద్దంటారు. కానీ భయపడక, సిగ్గుపడక, విశ్వాసంతో కేకలేస్తాడు. ఎందుకంటే తన జీవితంలో మళ్ళా ఆ సమయం, ఆ తరుణం వస్తుందో లేదో తెలియదు. కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకున్నాడు కనుక స్వస్థత పొందాడు. సిలువలో దొంగ యేసు ప్రభువుని అడుగుతాడు, భౌతికంగా నన్ను ఈ వేదన నుంచి కాపాడుమని అడగడు కానీ, ఇదిగో నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడు. అందుకని అతనికి నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అని ప్రభు చెప్తాడు. కనుక ఈరోజు సమయమును సద్వినియోగం చేసుకోకపోతే మరలా రక్షణ పొందే అవకాశం రాదు. ఏశావు కన్నీళ్లు గర్చాడు, కానీ తనకు అవకాశం లేదు. బుద్ధి లేని కన్యకులు అయ్యా అయ్యా అని బతిములాడారు, కానీ అవకాశం లేదు. ఎందుకంటే సమయము వృధా చేసుకున్నారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడక ఇష్టానుసారంగా జీవిస్తారు. చివరికి శ్రద్ధగా వెతుకుతారు, కానీ దేవుడు కనపడ్డు, దేవుడు వారి మొర ఆలకించడు. కనుక యెహోవా దొరికే కాలం మీరు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనండి. ఇదే రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును కాక. అందరికీ వందనాలు.